తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి బీఆర్ఎస్ బడా నేతలకు షాకుల మీద షాకులు వరుసగా తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావుల బండారాన్ని కవితే బట్టబయలు చేస్తూ వస్తోంది. రేవంత్ కు లీకులు చేస్తూ కారు నేతలను అడ్డంగా ఇరికిస్తోంది. ఇక ఇదే క్రమంలో కేసీఆర్ వచ్చి రాగానే అధికార కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరగడంతో బగ్గుమన్న రేవంత్ కేసీఆర్ పై, హరీష్ పై పగ తీర్చుకునేందుకు వారి లొసుగులు వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును తవ్వుతున్నారు అధికారులు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు కోసం లేదా పదోన్నతుల కోసం అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తాము వదిలిపెట్టబోమని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్బుక్ లో రాసి పెడుతున్నామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారు రిటైర్ అయినా లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీ శివధర్ రెడ్డికి హరీష్ రావు సూటిగా వార్నింగ్ ఇచ్చారు. కాకి బుక్ గురించి మాట్లాడుతున్న డీజీపీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. పోలీసుల సంక్షేమం గురించి ఆలోచించాలని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ప్రస్తుత కాకి బుక్ లో న్యాయం కూడా అంతే ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చెప్పగానే నోటీసులు ఇవ్వడం కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దీంతో గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రేవంత్ పై కాంగ్రెస్ నేతలపై ఏకపక్షంగా కేసులు పెట్టి వేధిస్తుంటే నాడు రేవంత్ రెడ్డి అనేక సభల్లో మాట్లాడుతూ తమను, తమ కార్యకర్తలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నామని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి లెక్కలు తేలుస్తామని, ఈ మాట ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోటి వెంట దాదాపుగా ప్రతి సభలోనూ వచ్చింది. ఇప్పుడు హరీష్ కూడా రేవంత్ దారిలోనే రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసి పెడుతున్నామనడంతో కాంగ్రెస్ శ్రేణులు మా రేవంత్ అన్న బాటలోనే హరీష్ నడుస్తున్నారని కమెంట్ చేస్తున్నారు. నాడు లోకేష్ కూడా ఇదే రెడ్ బుక్ అమలు చేశాడని పొలిటికల్ సర్కిల్స్ లో మరో రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీష్, రేవంత్, లోకేష్ లను ఫాలో అవ్వటం తప్ప మరో దారి లేదా అంటూ ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఏకిపారేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.